మొదటిగా తండ్రి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమంలోనికి మనం ముందుకు సాగిపోతాము. మనకి ఒక గంట టైం ఉంది. ఈ గంటలో ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇందులో మొదటిగా శ్రమల దినాలు లేక శ్రమ దినములు అనే దాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇది చాలా మంది వీటికి మరొక పేరుతో పిలుస్తారు, లెంట్ డేస్ అంటారు. లెంట్ అనే మాట గ్రీక్ మాట. ఈ గ్రీకు మాటకి స్ప్రింగ్ సీజన్ అని అర్థం. స్ప్రింగ్ అంటే ఆకురాల్చు కాలం. మీరు చూడండి, ఇప్పుడు చాలా చెట్లకి ఆకులు రాలిపోతూ ఉంటాయి. అంటే స్ప్రింగ్ సీజన్, వింటర్, అలాగే సమ్మర్, అలాగే ఇవన్నీ కూడా ఒక ఋతువులు. అంటే ఈ ఋతువులు ప్రకృతిలో సంభవించే ఆ ఋతువుల యొక్క మార్పులు. ఇందులో ఈ స్ప్రింగ్ సీజన్ ని గ్రీకులో లెంట్ అంటారు. లెంట్ అనే మాటకి అర్థం స్ప్రింగ్ అంటే వసంత ఋతువు, అంటే లేక ఆకురాల్చు కాలం అంటారు. ఆకురాల్చు కాలం మనం పరిశీలించినట్లయితే ఈ పేరుతో అది పిలువబడింది. ఎందుకంటే ఈ సీజన్లోనే ఈ యొక్క ఉపవాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే అంటే నేను ముందు పేరుకి అర్థం చెప్పాను. లెంట్ అంటే ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలం ఏమిటి, అది ఏ భాషకు సంబంధించింది అనే విషయం మీకు తెలియజేశాను. తర్వాత ఇది మనం పరిశీలించినట్లయితే ఇది క్రీస్తు శకము 325 సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటే నైసియా సభలో ఇది మొట్టమొదటిగా అంటే 40 రోజుల ఉపవాస దినముగా ప్రకటించడం జరిగింది. అంటే అక్కడి నుండి కూడా అంటే అంటే ఎప్పుడు 325 అంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం గడిచిపోయి 4వ శతాబ్దం ప్రారంభమైనప్పుడు ఈ యొక్క 40 రోజుల యొక్క ఉపవాస దినాలు అనేవి రోమన్ క్యాథలిక్స్ అనేవారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 4వ శతాబ్దంకి వచ్చేసరికి చర్చ్ ఫాదర్స్ అంటే సంఘ పితరులు అనేవాళ్ళు వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 40 రోజుల ఈ ఉపవాస దినాలు ఒక దీక్షతో జరిగించాలి అనేది వారి యొక్క ఉద్దేశం. అక్కడ నుండి 601వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 601వ సంవత్సరంకి వచ్చేసరికి రోమన్ క్యాథలిక్ యొక్క ఆ సంఘానికి శిరస్సు అయిన పోప్ గ్రెగరీ అనే ఆయన లెంట్ డేస్ ను యాష్ వెన్స్డే అంటే బూడిద గురువారం అంటారు దీన్ని, లేక విభూతి గురువారం అంటారు. అప్పటి నుండి దాన్ని అంటే ఆ బుధవారం దగ్గర నుండి ప్రారంభించేలాగా ఒక ఆచారాన్ని ప్రారంభించారు. అక్కడ నుండి అంటే మొట్టమొదటిగా 325వ సంవత్సరం నుండి ప్రారంభించబడి క్రీస్తు శకం 601 వచ్చేసరికి అంతకుముందు ఇది లేదు. అంటే యాష్ వెన్స్డే అనేది లేదు. అంటే ఒక బూడిద తీసుకొచ్చి నొసటన రాసి ఆ యొక్క ఉపవాస దినాన్ని ప్రారంభించడం అనేది ముందు చెప్పబడిన 4వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 325వ సంవత్సరంలో అది లేదు. ఆ తర్వాత ప్రారంభించబడింది. అంటే 601లో అది ప్రారంభించబడింది. అక్కడ నుండి ఇది కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం అంటే దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అంటే తర్వాత ఇంకా పరిణామం చెందుతూ వచ్చింది. అంటే కాలం గడిచే కొంది రకరకాల కార్యక్రమాలు అందులో ప్రవేశించాయి. అంటే మొదట కేవలం ఉపవాసంతోనే ప్రారంభించారు. అంటే క్రైస్తవులకు ఒక నిర్ణీతమైన
వ్రత దినాలు లేక ఉపవాస దినాలు అనేవి ఉండాలి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యూదుల యొక్క ఆచారాల నుంచి వచ్చింది. అంటే యూదులు వ్రత దినాలు, నియామక కాలాలు, పండుగలు, అమావాస్యలు ఇవన్నీ కూడా ఆచరించేవారు. మీరు నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం ఇవి చదివితే ఇశ్రాయేలుకు దేవుడు వారికి అనుగ్రహించిన పండుగలు, నియామక కాలాలు. నేను నిన్న లేవీకాండం ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో చెప్తూ లేవీకాండంలో ఉన్న అధ్యాయాలు చెప్తున్నప్పుడు మధ్యలో వీటిని గూర్చి తెలియచేయటం జరిగింది. కనుక ఇవి అక్కడ ప్రారంభమయ్యాయి. అక్కడ ప్రారంభం అయినప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో కాథలిక్స్ వారు పాత నిబంధనను నుండి కొన్నిటిని వారు తీసుకోవటం జరిగింది. కొన్నిటిని తీసుకొని భక్తికి అనుసంధానం చేయటం జరిగింది. అంటే భక్తి సంబంధమైన కార్యక్రమాలను అనుసంధానించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఒక వివరణ ఇచ్చారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను అంటాడు. అంటే ఇలాగా ఇది ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి, శరీర సంబంధమైన భక్తి, ఆచార సంబంధమైన భక్తి. నేను మార్నింగ్ ప్రేయర్ లో భక్తి శరీర సంబంధమైనది కాదు అని ఒక 2-3 రోజులు చెప్పాను. శరీర సంబంధమైన ఆచార వ్యవహారాలతో కూడింది ఈ యొక్క యూదుల యొక్క ఆరాధన లేక భక్తి కార్యక్రమాలు. దాని నుండి వచ్చినవే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న అనేక ఆచార వ్యవహారాలు, అంటే భౌతికమైన భక్తికి సంబంధించినవి. మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక. చూడండి, ధర్మశాస్త్రం ఎలాంటిదంట? శరీరాన్ని అనుసరించి నెరవేర్చబడేది. పుట్టిన మగపిల్లవాడికి 8వ దినమందు శరీరానికి సున్నతి చేస్తారు. అంటే మొట్టమొదట శరీరానికి చేయబడే ప్రక్రియ అది అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ప్రతిదీ కూడా శరీర సంబంధమైనదే, ఇది గ్రహించాలి. కనుక ధర్మశాస్త్రం అనేది శరీర సంబంధమైంది. ఈరోజు మనం ఈ లెంట్ డేస్ లో జరిగించే ప్రతి కార్యక్రమాన్ని మనం చూసినట్లయితే బూడిద బుధవారం అంటారు. అంటే అదొక హోలీ వెన్స్డే అని కూడా పిలుస్తారు. హోలీ వెన్స్డే అనే మాట మనకి బైబిల్లో ఎక్కడా కనిపించదు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ప్రతి దినము కూడా దేవుడు పరిశుద్ధమైనదిగా సృజించాడు. ప్రతి దినము కూడా పరిశుద్ధమైనదే. ప్రతి దినము దేవుడు మాకు అనుగ్రహించిందే. దేవుడైన యెహోవా ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి దినములో ఉన్న సృష్టిని కూర్చి ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో మాట్లాడుతూ అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడు తాను చేసిన ఆ పనిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను అంటాడు. మంచిదిగా ఉండేను అంటే దేవుని సృష్టిలో ఉన్న ప్రతి రోజు కూడా మంచిదిగా దేవుడు చూశాడు. ఆయన దానిని ఆశీర్వదించాడు. అయితే ధర్మశాస్త్రం వచ్చేసరికి కొన్ని దినాలను ఆయన ప్రత్యేకించాడు. విశ్రాంతి దినం అది ప్రత్యేకించబడింది. అలాగే పస్కా దినం, అలాగే పులియన్ రొట్టెల పండుగ లేక పస్కా, ఈ కాలాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు ప్రత్యేకించి ఆ ప్రత్యేక దినాల్లో వాళ్ళు ఎలాంటి భక్తి కార్యక్రమాలు జరిగించాలో, ఆరాధించాలో ఇవన్నీ వారికి చెప్పుకుంటూ వచ్చాడు. టోటల్ గా దాన్ని ఏమన్నాడంటే శరీర సంబంధమైన ఆరాధన, శరీర సంబంధమైన భక్తి అన్నాడు. చూడండి, మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మరలా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయానికి మనం వద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనం చదువుకున్నాం. 9వ అధ్యాయం 9వ వచనం నుండి, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో
ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. అంటే ఒక పాప ప్రక్షాళన జరిగించబడినప్పుడు ముందు శరీర శుద్ధి కాదు, మనస్సాక్షి శుద్ధి చేయబడాలి, మనస్సాక్షికి శుద్ధీకరణ జరగాలి అనేది దేవుని యొక్క నియమమై ఉన్నది. కానీ ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాల ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము అన్నాడు. కనుక శరీరాచారాలు కనుక ఈ కిందకి ఇంకా చదువుకుంటా వచ్చినట్లయితే 12వ వచనంలో ఇలా కనిపిస్తుంది. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన యెడల. అంటే ఇదంతా శరీర శుద్ధి, మనసాక్షి శుద్ధి కాదు, శరీర సంబంధమైన బలులు, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని ఆచార వ్యవహారాలు, ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనవి. అక్కడ నుండే ఈరోజు క్రైస్తవ్యంలో ఆత్మ సంబంధమైన ఆరాధనకు వేరుగా జరిగే ప్రతి కార్యము కూడా ప్రారంభం అయింది. ఈ కాలంలో మనం ఆలోచన చేసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, ఇలా ప్రారంభించబడిన ఈ లెంట్ డేస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ కొనసాగుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అక్కడ నుండి ఈ లెంట్ డేస్ లో ఉపవాసాన్ని 40 రోజులు ఉపవాసం ఉండాలి అనే దాన్ని ఆచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ 40 రోజులు ఉపవాస దినాల గురించి మనం ఆలోచించినప్పుడు అసలు ఉపవాసము అనేది మనం చూస్తే చాలా మంది ఏ ఉపవాసాన్ని తీసుకుంటారు, మీరు ఎందుకు 40 రోజులు ఉపవాసాన్ని ఆచరిస్తారు, దానికి కారణం ఏమిటి అంటే, చాలా మంది బోధకులు ప్రాముఖ్యంగా క్యాథలిక్ ఫాదర్స్ ఆ యొక్క విధానంలో ఉండేవారు. అలాగే మరికొంతమంది వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, దైవజనుడైన మోషే గారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు అనే మొదటి పాయింట్ చెప్పారు. ఇక్కడ మనం గ్రహించినట్లయితే మోషే గారు తనంతట తానుగా 40 దినాలు ఉపవాసం ఉండలేదు. ఆయన దేవుని యొక్క పిలుపు మేరకు సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆ సీనాయి పర్వతం మీద ఆయన 40 రోజులు అక్కడే ఉండిపోయాడు. ఈ 40 రోజులు ఏం జరుగుతుందంటే, దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇది ఎక్కడ నుండి అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయం దగ్గర నుండి 31వ అధ్యాయం వరకు మనకు కనపడుతుంది. 31వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉన్న తర్వాత 32వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అంటాడు, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయము అని చెప్పినప్పుడు అహరోను ఆయన ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు, బంగారు దూడని చేస్తాడు. అప్పుడు దేవుడు అంటూ ఉంటాడు 9వ వచనానికి వస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్తాడు. ఇక్కడ మనం గ్రహించాలి, అంటే దేవుడే చెప్తూ ఉంటాడు, ఐగుప్తు 7వ వచనం చూడండి, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి అనే మాట చెప్తాడు. అలాగా అక్కడ అంతవరకు కూడా ఆయనంతటా ఆయన, అంటే దేవుడు వెళ్ళు, త్వరగా దిగు వెళ్ళు అని చెప్పేంత వరకు దేవునితోనే ఉంటాడు. కానీ అక్కడ ఆయనకి 40 రోజులనే కాలం తెలియలేదు, ఆయనకు ఆకలి వేయలేదు, దప్పిక వేయలేదు, అసలు కాలమే స్తంభించిపోయింది. నేను 40 రోజులు దేవుని దగ్గర ఉన్నాను అనే సంగతి ఆయనకే స్పృహ లేనంతగా దేవుని యొక్క సంభాషణలో ఆయన ఇమిడిపోయాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంతేగాని మోషే గారు నేను ఉపవాసం ఉండాలి అని చెప్పేసి ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనకు అక్కడ వాక్యం తెలియజేయదు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి.
ఆ తర్వాత కొంతమంది ఏలియా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏలియా గారు కూడా అలాగ 40 రోజులు ఉపవాసం ఉండలేదు. ఇది రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం మనం చదివితే అర్థమవుతుంది. అంటే ఉపవాసం ఉండాలంటే యూదులు ఒక పద్ధతి కలిగి ఉండేవాళ్ళు. ఏమిటి ఆ యొక్క పద్ధతి అనేది ఆలోచన చేసినట్లయితే యోనా గ్రంథం మనం 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోనా గ్రంథాన్ని మనం చదువుకుంటే అక్కడ అష్షూరు నినివే పట్టణస్థులు ఉపవాసం ఉంటారు. కానీ వాళ్ళు ఏ పద్ధతిలో ఉపవాసం ఉంటారంటే ఇశ్రాయేలీయులు ఏ పద్ధతిలో ఉపవాసం ఉంటారో ఆ పద్ధతిలో వాళ్ళు ఉపవాసం ఉంటారు అక్కడ. ఎందుకు ఆ పద్ధతిని ఫాలో అయ్యారంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తాడు యోనా. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఉపవాసం ఉండే విధానం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 6వ వచనం నుండి మనం చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటిస్తారు. ముందుగా రేపు ఉపవాస దినము అని ముందుగా అనౌన్స్మెంట్ చేస్తారు. చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. అంటే ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండే విధానం ఏంటంటే ముందుగా చాటింపు చేయాలి, ఆ తర్వాత గోనె పట్ట కట్టుకోవాలి, ఆ తర్వాత ఇంకా 6వ వచనానికి వస్తే ఆ సంగతి నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇది పద్ధతి, ఉపవాసం ఉండే పద్ధతి. ఇంకా కిందకి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే 8వ వచనంలో 7వ వచనంలో మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మెయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. ఇది అంటే ఒకటి భౌతికంగా ఏం జరగాలి? గోనె పట్ట కట్టుకోవాలి, బూడిదలో కూర్చోవాలి. అక్కడ వాళ్ళు ఎలాంటి ఉపవాసం ఉన్నారంటే ఏది పుచ్చుకోకూడదు, మేత మేయకూడదు, అంటే ఆహారం తీసుకోకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇది వారు ఆచరించిన ఉపవాస విధానం. రెండవది అంతరంగికంగా వాళ్ళు ఏం చేయాలంటే ఒకటి వారు వారి యొక్క దుర్మార్గాన్ని అంటే మారు మనసు పొందాలి. అంటే భౌతికంగానేమో శరీరానికి గోనెపట్ట కట్టుకోవాలి, బూడిదలో కూర్చోవాలి, ఆహారాన్ని మానేయాలి. ఆ తర్వాత అంతరంగంగా జరగవలసిన మార్పు ఏమిటంటే దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. ఇది జరగాలి. ఇది జరిగినప్పుడు రెండు జరగాలి. ఈ రెండు భౌతికంగా లోపల ఇంటర్నల్ గా అంటే లోపల జరగాల్సిన ప్రక్రియ. ఇది యూదుల యొక్క ఉపవాసం. ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించి నినేవే మీద ఆయన కుమ్మరించుతానని చెప్పిన కోపాగ్నిని కుమ్మరించకుండా మానేశారు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇప్పుడు మనము ఉపవాసాన్ని తీసుకుంటే ఒకవేళ మరి మోషే గారి లాగా ఉపవాసం ఉండాలి అంటే మనం సీనాయి పర్వతానికి వెళ్ళాలి, లేదా అంత దూరం మనం వెళ్ళలేము. కాబట్టి ఒకవేళ మన ఇంట్లోనే ఉన్న దేవునితో మనం సంభాషణ చేయాలి. ఈ సంభాషణలో టైమ్లెస్ అంటే కాలాతీతమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. మన కాలం తెలియదు, కాలం తెలియని స్థితిలోనికి మనం దేవునిలో లీనమైపోవాలి. ఆ తర్వాత 40 రోజుల వరకు మనం ఉంటామో లేదో మనకు తెలియదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఉపవాసం అంటే మోషే గారితో మనం కంపేర్ చేసుకుంటే మనం అలాగ ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత నినవే పట్టణస్థులతో కంపేర్ చేసుకుంటే ఇలా ఉపవాసం ఉండాలి. కనుక మనము వారిని పోల్చుకుని వారు ఉపవాసం ఉన్నారని నేను చాలా మంది బోధించడం విన్నాను. దాని నుండే మేము దీన్ని తీసుకున్నామని చెప్పడం విన్నాను. ఒకవేళ అలాగ చేస్తే అలాంటి వారు చేసినట్లుగానే ఉపవాసం చేయాలి. ఇక కొంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉపవాసాన్ని గురించి చాలా మంది మాట్లాడారు. అంటే ఆయన ఉపవాసం ఉన్నాడు కదండి అని.
ఒకవేళ యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉంటే ఆయన తన శిలువ మరణానికి ముందు ఉపవాసం లేడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవిస్తే 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల కాలపు పరిచర్య, ఆ 3.5 సంవత్సరాల కాలపు పరిచర్యకు ముందుగా పరిచర్యను ప్రారంభించడానికి ప్రిపరేషన్గా సిద్ధపాటుగా ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడున్నాడు ఉపవాసం అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్తలో మొదటిగా మత్తయి సువార్తికుడు ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు. లూకా గారు కూడా ఈ విషయాన్ని రాశారు. అయితే మత్తయి రాసిన సువార్త నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. యేసుక్రీస్తు వారి ఉపవాసంతో మనం పోల్చుకుంటే ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనం ఉపవాసం ఉండాలి. అంటే మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? చాలా మంది పశ్చాత్తాపం కోసం ఉపవాసం, కొంతమంది ఈ శ్రమల దినాల్లో ఉపవాసం ఉంటే మనం ఆశీర్వదించబడతాం, మనం అనుకున్నవి జరుగుతాయి, మన శ్రమలు పోతాయి, మన శోధనలు పోతాయి, మన కుటుంబము దీవించబడుతుంది, మన కుటుంబంలో మేలు జరుగుతుంది. భౌతికమైన ప్రయోజనాల లిస్టు అక్కడ పెడతారు. కానీ యేసు ప్రభు వారు భౌతికమైన ప్రయోజనాల కోసం ఆయన ఉపవాసం ఉండలేదు. ఆయన ఉపవాసం ఉన్న ఉద్దేశాన్ని మనం చూస్తే ఇక్కడ మనకి భయం వేస్తుంది. ఎందుకంటే అపవాది చేత శోధింపబడుటకు అన్నాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన ఉపవాసం ఉండటానికి? అపవాది చేత శోధింపబడటానికే ఉపవాసం ఉన్నాడంట. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఉపవాసం ఉండటానికి ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యానికి వెళ్ళాడు. అంటే యాస్టీస్ గా వారిని మనం కంపేర్ చేసుకుంటే వారిలాగా ఉపవాసం ఉండాలనుకుంటే మోషే గారిలాగా సీనాయి కొండకు వెళ్ళాలి. అలాగే యోనా సువార్త ప్రకటించినప్పుడు నీనేవే వారు ఎలా ఉపవాసం ఉన్నారో అలాగే గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండి, వాళ్ళైతే నీళ్లు కూడా తాగొద్దని రాజుగారు శాసనం చేశారు కాబట్టి నీళ్లు తాగకుండా లేక ఆహారం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఈరోజు కొంతమంది నేను మీరు ఉపవాసం ఎలా ఉంటారు అని అడిగాను. ఉపవాసం ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము జ్యూస్ ఫాస్టింగ్ చేస్తామండి అన్నారు. అంటే పళ్ళ రసాలు తీసుకొని ఉపవాసం ఉంటాము అన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు కానీ, మోషే గారు కానీ, ఏలియా గారు కానీ, నినెవే పట్టణస్థులు కానీ, లేక పాత నిబంధన చరిత్రలో ఉపవాసమును అలవాటుగా కలిగి ఉన్న యూదులు కానీ ఇలాంటి జ్యూస్ ఫాస్టింగ్ కొంతమంది ఒక్క పూట తింటామండి మేము అన్నారు. అక్కడ ఉపవాసం అంటే ఒక పూట అని కాదు. ఉపవాసం అంటే మేము ఉదయం గ్లాస్ పాలు, సాయంత్రం గ్లాస్ పాలు తాగుతామండి. అలాగే పాలు తాగేది ఉపవాసం కాదు. ఇలాగా ఇది అసలు ఉపవాసం అన్న మాటకే తెలుగు డిక్షనరీలోకి వెళ్ళి మీరు చూడండి, తెలుగు నిఘంటుకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఉండటం అంటే శరీరానికి ఆహారాన్ని నిషేధించటం. మనం పాలు తాగుతానో, పళ్ళరసాలు తాగుతానో, ఒక పూట భోజనం చేస్తానో దాన్ని ఆహార నిషేధం అని అనరు. కనుక ఉపవాసం అంటే బైబిల్ ఈ విషయాలు మనకు చెప్తా ఉంది. కనుక యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? ఆయన ఆయన మరణానికి ముందు ఉపవాసం లేడు. 3.5 సంవత్సరాల పరిచర్యకు ముందుగా ఆయన ఉపవాసం ఉన్నాడు. అందులో ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ మత్తయి సువార్తికుడు చెప్తూ అపవాది చేత శోధింపబడుటకు అన్నాడు. అపవాది చేత శోధింపబడుటకు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం అంటే పగలు 24 గంటలు, ప్రతిరోజు 24 గంటలు లెక్క వేసుకుంటే ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు పరిపూర్ణంగా ఉపవాసం ఉన్నాడు. కనుక ఎవరి ఉపవాసంతో ఇప్పుడు మనం పోల్చుకొని మనము ఈ ఉపవాస దినాలని ఆచరించాలి? ఒకటి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవులు ఒకవేళ ఏదైనా ఆచరిస్తే దానికి మూలం ఏమై ఉండాలి అంటే మనకి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ 2వ అధ్యాయంలో అక్కడ మనకి ఒక గొప్ప మాదిరికరమైన మాట మనకి కనపడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం
2వ అధ్యాయంలో ఆ రక్షణ పొందిన వారు ఎలాంటి మాదిరి కలిగి ఉన్నారు అనేది మనం ఆలోచిస్తే 42వ వచనం ఈ సమాధానం చెప్తుంది. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, ఇక్కడ అపోస్తలుల బోధ అన్నాడు. అపోస్తలులకి బోధ ఎక్కడి నుంచి వచ్చింది? మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ బైబిల్లో గొప్ప ఆజ్ఞ అని పిలువబడిన ఒక గొప్ప ఆజ్ఞ ఇస్తాడు. అదేమిటంటే 20వ వచనం చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అంటాడు. అంటే అపోస్తలులకి బోధ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసుప్రభు వారి దగ్గర వారు తీసుకున్నారు. యేసుప్రభు వారి దగ్గర వారు నేర్చుకున్నారు. యేసుప్రభు వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ బోధ అంటే, నేను ఇది సొంతగా చెప్పడం లేదు, నా తండ్రి చెప్పిన సంగతులు నేను చెప్తున్నాను అంటాడు. యోహాను సువార్తలో పదే ఈ మాట కనపడుతుంది. అంటే పరలోకమందున్న తండ్రి ఏ బోధనైతే తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడో, యేసుక్రీస్తు వారి నుండి ఆ బోధ ఆయన శిష్యులైన అపోస్తలులకు అప్పగించబడింది. అపోస్తలులకు అప్పగించబడిన ఆ బోధ పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి అప్పగించబడింది. అంటే గ్రంథస్థం చేయబడింది. ఇది క్రైస్తవులు అనుసరించవలసిన బోధ, అపోస్తలుల బోధ అన్నాడు. కనుక అపోస్తలుల బోధలో మనం ముందుకు సాగాలి. అపోస్తలుల యొక్క బోధ మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో అపోస్తలుల బోధ, అపోస్తల కార్యముల గ్రంథం దగ్గర నుండి మనకు కనపడుతుంది. ఆ అపోస్తల కార్యముల గ్రంథం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు అపోస్తలుల బోధలో ఎక్కడా కూడా 40 దినాల ఉపవాసమును గురించి మనకు కనిపించదు. అలాగే లెంట్ డేస్ అనే మాట బైబిల్లో మనకు కనిపించదు. అలాగే యాష్ వెన్స్డే అనగా బూడిద బుధవారం అనే మాట మనకు కనిపించదు. శ్రమల దినాలు అనే మాట మనకు కనిపించదు. అంతెందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత ఆ బోధ నేర్చుకున్న అపోస్తలులు ఎన్నడూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరించినట్లుగా 27 క్రొత్త నిబంధన 27 పుస్తకాల్లో మనకి ఎక్కడ కూడా కనిపించదు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ శ్రమల దినాలను కూర్చిన వివరణ మనకి బైబిల్లో ఎక్కడా లేదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే శుభ శుక్రవారం అంటారు. ఇందులో శుభ శుక్రవారం బైబిల్లో ఎక్కడ కూడా శుభ శుక్రవారం లేక గుడ్ ఫ్రైడే అనే మాట లేదు. ప్రతి దినము కూడా దేవుడు పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కనుక వారంలో ఉన్న అన్ని దినాలు కూడా పరిశుద్ధమైనవే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన రోజుగా శుక్రవారాన్ని మనం చూడవచ్చు. అది ప్రతి శుక్రవారం, ఒక శుక్రవారం మాత్రమే కాదు. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ ఈ ఈ యొక్క శుక్రవారాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది ఎప్పుడు కూడా మనకి శుభ శుక్రవారం అనే సంబోధనతో బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనిపించదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మనకి ఎప్పుడు ఏ సీజన్ లో కనపడుతుందంటే వేసవి కాలంలో ఇది కనపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే వేసవి యొక్క ప్రారంభంలో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన కాలాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఏ టైంలో ఆయన చనిపోయాడు, అంటే ఏ సీజన్ లో ఆయన చనిపోయాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనకి కొన్ని సంగతులు మనకు కనపడుతూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 69వ వచనాన్ని మనం చదువుకుందాం. 69వ వచనం చూడండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉంటేవి కదా అనెను. ఇక్కడ పేతురు ఆయన ఫాలో అవుతున్నాడు. ఆయన అక్కడ ఆ యొక్క వెలుపట కూర్చున్నప్పుడు పేతురు చూసిన ఒక చిన్నది ఆయనతో అంటుంది, నీవు కూడా ఆయన శిష్యుడివే కదా అంటూ ఉంటే ఆయన
నేను ఎరుగను అని ఆయన మాట్లాడే విధానాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. ఆ తర్వాత మరొక సందర్భంలో మనం పేతురుని చూసినట్లయితే పేతురు గారు అక్కడ ఆయన అంటే లూకాసు సువార్త 22వ అధ్యాయానికి మనం వెళ్దాం. 22వ అధ్యాయం 54వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ అధ్యాయం 54వ వచనం చూస్తే, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోని తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చునినప్పుడు పేతురును వారి మధ్య కూర్చునెను. కనుక పేతురు అక్కడ కూర్చున్నాడు. వాళ్ళందరూ కూడా ఆ మంట వేసుకొని కూర్చున్నారు. అంటే రాత్రి వేళ వారందరూ కూడా మంట వేసుకొని అక్కడ చలి కాచుకుంటున్నట్లుగా మరి మనం చూడొచ్చు. అంటే ఈ ఈ సీజన్ మనం ఆలోచిస్తే ఆ చలికాలం అయిపోయిన తర్వాత కాదు, చలికాలం యొక్క ప్రారంభంగా మనం గమనించగలం. కనుక యేసుక్రీస్తు వారు సిలువబడిన కాలానికి ఈరోజు మనము ఈ శ్రమల దినాలు ఆచరిస్తున్న కాలానికి ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా గ్రహించవచ్చు. కనుక మనము బైబిల్లో వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్లో ఎక్కడా కూడా క్రొత్త నిబంధన 27 పుస్తకాలు వారు దాన్ని ఆచరించినట్లుగా, అంటే అపోస్తలులు కానీ అపోస్తలుల ద్వారా నడిపించబడిన సంఘం కానీ మనకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వదు. చూడండి, మనము యోహాను సువార్త 18వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగునను. చూడండి, ఇక్కడ ఏ పేతురు అక్కడ కూర్చొని చలిగాచుకుంటూ ఉన్నాడు. అంటే ఇది ఏ సీజన్ లో యేసు ప్రభు వారి మరణం సంభవించిందో మనం చూడవచ్చు. ఇంకా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ శ్రమల దినాల గురించి మనం ఆలోచించినప్పుడు రోమన్ క్యాథలిక్ వారు వారికి ఉన్న సిద్ధాంతాలను బట్టి మృతుల కొరకు ప్రార్థించడం ద్వారా మృతులకు పరలోక ప్రాప్తి కలుగుతుంది అనే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు పుట్టించారు. కనుకనే చాలా మంది ఈస్టర్ డే అని పిలువబడిన ఆదివారం నాడు సమాధుల దగ్గరికి వెళ్ళి వారు చనిపోయిన వారి పితరుల కొరకు ప్రార్థించడం ద్వారా వారికి పాప విమోచన కలిగి వారు పరలోకానికి వెళ్ళిపోతారు, లేకపోతే నరకంలో ఉండిపోతారు. కనుక మనమందరం వెళ్ళి మన పితరుల కొరకు ప్రార్థిద్దాము అనే ఉద్దేశంతో ఆ యొక్క ఈస్టర్ డే లేక ఆ యొక్క ఆదివారం పునరుత్థాన దినాన వారు అలా చేయటం జరుగుతూ ఉంటుంది. కనుక బైబిల్ దీనికి అంగీకరించడంలా, అంటే ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి అంటే ఈ గుడ్ ఫ్రైడే అనేది ఎలా పుట్టుకొచ్చింది, అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఆ యొక్క ఈస్టర్ డే అనేది, అంటే వీటన్నిటికీ క్యాథలిక్స్ వీటన్నిటిని సిద్ధాంతాలను పుట్టించుకుంటూ వచ్చారు. తద్వారా ఇది ఒక ప్రత్యేకమైన పండుగగా వారు ఆచరించే క్రమాన్ని ఏర్పాటు చేశారు. కనుక చనిపోయిన వారి కొరకు బ్రతికున్న వారు ప్రార్థన చేస్తే వారు పరలోకానికి వెళ్తారు అనే సిద్ధాంతం లేక అలాంటి విశ్వాసం క్రొత్త నిబంధనకు సంబంధించినది కాదు అనే సంగతి మనం గ్రహించాలి. ఒకవేళ అలాగైతే మనకి లూకాసు వార్తలో ధనవంతుడు లాజరుతో మాట్లాడుతూ అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అబ్రహాం అక్కడ దానికి అంగీకరించడు. ఆ లాజరుని తన ఊరికి పంపించమంటాడు, దానికి ఆయన ఒప్పుకోడు. పోని నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజర్ నా ఎత్తుకు పంపమంటాడు, దానికి ఒప్పుకోడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో రక్షణ పొందాలి అంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే ఆ కాలం ఎప్పుడంటే కేవలం బ్రతికున్నప్పుడు మాత్రమే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆ వ్యక్తి కోసం ఎలాంటిది చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలాగ చేసినా కూడా అది దేవుని యొక్క వాక్యానుసారమైనది కాదు అనే సంగతి గ్రహించాలి. చూడండి, మనము ప్రసంగి గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం.
చూడండి, అంటే ఈ ఈ పండుగలో ఇవన్నీ జరగటానికి గల నమ్మకాలు లేక విశ్వాసాలు, ఇవన్నీ ఈ విశ్వాసాలను ఆధారం చేసుకుని ఈ పండుగ జరుగుతూ ఉంటుంది, లేక ఈ 40 రోజులు జరుగుతూ ఉంటాయి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియూ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు అంటాడు. అంటే ఇక సంబంధం లేదు, ఈ లోకంతో వారి కనెక్షన్ కట్ అయిపోయింది. అలాగే అదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మనము 7వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మన్నైన వెనుకటి వలనే మరలా భూమికి చేరును, అనగా దేహము. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే దేవుని యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోతుంది ఆత్మ. ఇక మరలా భూమి మీదకి రావటము, మనం ఒకవేళ ఆ సమాధి దగ్గర కొబ్బరికాయలు కొడితేనో, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తేనో, పలహారాలు పెడితేనో, లేకపోతే ఆ రోజు కొంతమంది ఏం చేస్తారంటే మంచి భోజనం వండి, ఈ భోజనం మా తాతగారికి ఇష్టం, మా నాన్నగారికి ఇష్టం, మా అమ్మగారికి ఇష్టం అని చెప్పేసి ఆ భోజనం కూడా తీసుకెళ్లి ఆ సమాధి దగ్గర పెడుతూ ఉంటారు. ఇవన్నీ దురాచారాలు, ఇవన్నీ అన్య మత ఆచారాలు, అన్య మతంలో జరిగే కార్యక్రమాలు. చూడండి, ఈ హిందువులు సంవత్సరికాలు చేస్తూ ఉంటారు. ఆ సంవత్సరికాలు చేసే సమయంలో పురోహితుడిని లేక బ్రాహ్మణుని తీసుకొచ్చి సమాధి దగ్గరకు లేక నది ఒడ్డును కూర్చోబెట్టి అక్కడ పిండ ప్రదానం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఆ పితరులు వచ్చి అక్కడ పెట్టిన ఆ పిండాలను తినేసి వెళ్తారు, తద్వారా వాళ్ళకి మోక్ష ప్రాప్తి జరుగుతుంది అనేది వారి నమ్మకం. వారికి మనకు తేడా ఏమి లేదు. కనుక ఇన్ని వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు ఇందులో జరుగుతూ ఉన్నవి కనుక ఇవి వాక్యానుసారమైనవి కావు. ఒకవేళ అయితే ప్రభు ఆజ్ఞాపించేవాడు, లేక అపోస్తలులు తాము రాసిన పత్రికలలో వాటిని తప్పకుండా రాసి ఉండేవాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈరోజు ఉపవాసము అనేది ఒక మత సంబంధమైన ఆచారముగా దాన్ని జరిగించకూడదు. ఒకవేళ మనము వ్యక్తిగతంగా ఉపవాసం ఉండవచ్చా అంటే ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము పేరట దురాచారాలను మనం చేయకూడదు. అసలు ఉపవాసం అనేది ఆచారము, సాంప్రదాయము అయి ఉండకూడదు. సంవత్సరంలో 40 రోజులు చేసేదిగా, లేకపోతే నిర్ణీత కాలంలో, ప్రతి మతంలో నిర్ణీత కాలాలు, ఆ కాలాల్లో జరగవలసిన పండుగలు, సాంప్రదాయాలు, ఆచారాలు, భక్తి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలో మనకి ఎక్కడ అది లేదు. క్రొత్త నిబంధన చెప్పని భక్తిని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఆచార వ్యవహారాలను మనం ఎప్పుడు కూడా ఇదొక ఆచారము, ఇదొక సాంప్రదాయము అన్నట్లుగా మనం ఏది చేయకూడదు. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు. అదేమనంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది ఆత్మ సంబంధమైన భక్తి. కనుక భక్తి పేరట మనం చేసేది భౌతికమైనదై, శరీర సంబంధమైనదై ఉండకూడదు. అపోస్తుల కార్యముల గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘము స్థాపించబడిన దినాల్లో అంతియొకయ అనే పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా మనకి 13వ అధ్యాయం చెప్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను,
సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఇక్కడ ఒక మంచి గొప్ప సంఘం ఉంది. ఈ సంఘంలో సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, అలాగే పెద్దలు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, అంటే మంచి పనివారు కలిగిన సంఘం. వారంతా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, వారు ఉపవాసము సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక సంఘము ఉపవాసం ఉండొచ్చు, సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, కానీ అది ఒక పండుగ లేక ఒక ఆచారముగా, ఒక నియామక కాలముగా అది చేయకూడదు. ఇది గ్రహించాలి. ఈ 40 రోజులు తప్పనిసరిగా దీన్ని మనం ప్రతి క్రైస్తవుడు ఆచరించాలి అనే తీర్మానం బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కనుక మనం చెప్పుకున్న ఏ సంగతి కూడా, అంటే ఈ లెంట్ డేస్ అనే పేరుతో జరిగే ఏ సంగతి కూడా మనకు క్రొత్త నిబంధనలో కనిపించదు. యేసు ప్రభు మరణించారా? మరణించారు, సమాధిలో ఉన్నారు, తిరిగి లేచారు. యేసు ప్రభు వారు శ్రమపరచబడిన సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ఎన్ని రోజులు శ్రమ పడ్డాడు అనేది మీరు చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం, అంటే చాలా మంది యేసుక్రీస్తు వారు 40 రోజులు శ్రమ పడ్డాడు అనే బోధలో ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 26వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన పస్కా పండుగ రోజు మేడగదిలో ఆయన అక్కడ తన శిష్యులతో కలిసి రొట్టె ద్రాక్ష రసాన్ని మరి అక్కడ వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ నుండి 36వ వచనానికి వస్తే, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఎక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మేడగది దగ్గర నుండి గెత్సెమనే అనబడిన చోటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ తన శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్న తరువాత ఆయన ప్రార్థన అయిపోయింది. చూడండి 45వ వచనానికి వద్దాం. అప్పుడు ఆయన తన శిష్యుల ఎత్తుకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము అని చెప్పినప్పుడు వారు లేచి వస్తూ ఉండగా ముందుగానే పథకం ప్రకారం యోధా అక్కడికి వస్తాడు, ప్రభువారిని ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత ఆయన వారు బంధించడం జరుగుతుంది. బంధించిన తర్వాత ఆ రాత్రంతా ఆయనకు చట్ట విరుద్ధంగా, అంటే చట్ట విరుద్ధం అని ఎందుకు అంటున్నానంటే, చట్ట ప్రకారం ఎవరికి రాత్రి వేళ తీర్పు తీర్చకూడదు, కానీ వాళ్ళు అన్యాయపు తీర్పు తీర్చడానికి ప్రభు వారిని ఆ రాత్రంతా తీర్పు కోసం తిప్పుతూనే ఉన్నారు. ఆయన కొడాలతో కొట్టారు. ఆయన్ని ప్రధాన యాజకుడైన కయప ఎద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముందుగానే, అంటే ఇదొక ప్రీ ప్లాన్డ్ మ్యాటర్ అని చెప్పొచ్చు, అంటే ముందస్తు ప్రణాళికాబద్ధమైన హత్య అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు ముందుగానే ప్రతిదీ అమర్చుకున్నారు. సైనికులు వెళ్ళారు, మనమంతా రెడీగా ఉందాము, వాళ్ళు పట్టుకొస్తారు, మనం తీర్పు తీరుద్దాం అనుకున్నారు. ముందు ప్రధాన యాజకుడిని దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ నుండి ఆయన్ను మరలా పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. పిలాతు హేరోదు దగ్గరికి పంపించండి అన్నాడు. హేరోదు, నేను తీర్పు తీర్చే హక్కు నాకు లేదు, గవర్నర్ పిలాతే తీర్పు తీర్చేవాడని చెప్పినప్పుడు మరలా ఆయన్ను పిలాతు దగ్గరకు తీసుకెళ్తారు. అంతిమంగా పిలాతు సిలువ వేయుడిని కేకలు వేసినప్పుడు ఇక ప్రజల ద్వారా తన అధికారానికి ముప్పు వస్తుందని ఎరిగిన వాడై సిలువ వేయటానికి అప్పగించాడు. అంటే తెల్లవారులు తీర్పులు జరుగుతూనే ఉన్నాయి. తెల్లవారి సుమారు 9-10 ఆ ప్రాంతంలో ఆయనను గొల్గోతాకు తీసుకుని వెళ్ళారు. అంటే ఆయన ఒక 24 గంటల టైం కూడా పట్టలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత స్పీడ్ గా తీర్పులు అయిపోయాయి. అత్యంత స్పీడ్ గా వేగంగా తీసుకుని వెళ్ళి సిలువకు వేసేశారు. అంటే ఒకవేళ ప్రజలకు తెలిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అల్లరి సృష్టిస్తారేమో అని చెప్పేసి ఇదంతా మత నాయకులు చేసిన కుట్ర. అలాగే ప్రభువారిని కొద్ది గంటల తేడాతోనే బంధించటము, అలాగే ఆయన్ని సిలువ వేయటం కూడా జరిగింది. కనుక యేసు ప్రభు వారు
40 రోజులు ఎక్కడా కూడా ఆయన శ్రమ పడలేదు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య కాలానికి ముందుగా యోహాను గారి చేత బాప్తిస్మం పొంది అక్కడ నుండి అపవాది చేత శోధించబడుటకు అరణ్యానికి వెళ్ళాడు. కనుక ఇప్పుడు మనం వినే బోధలు ఏవి కూడా వాక్యానికి మ్యాచ్ అవ్వవు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, క్రైస్తవులు శ్రమల దినములు పాటించవలెనా అంటే బైబిలు దానికి పాటించవలెను అనే సమాధానం చెప్పడం లేదు. కనుక మనం పాటించవలసిన అవసరము లేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండవ ప్రశ్నను మనం చూసినట్లయితే, జన్మ పాపము ఉన్నదా అనే ప్రశ్న. జన్మ పాపము అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే జన్మ పాపము అనేది లేదు. ఎందుకు జన్మ పాపము లేదు అనేది మనం ఆలోచించినట్లయితే, జన్మతో మనిషి పాపి కాడు. 127వ కీర్తన మనం చదువుకున్నప్పుడు 127వ కీర్తనలో అక్కడ మనం అద్భుతమైన విషయాలు మనకి తెలియచేయబడుతూ ఉంటాయి. 127వ కీర్తన మనం 3-4 వచనాలు చదువుకుందాం. 127వ కీర్తన 3-4 వచనాలు చూస్తే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో పుట్టే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సంతానము. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం కూడా మనం చదువుకున్నట్లయితే, 17వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 17వ అధ్యాయంలో పౌలు గారు ఏదెనుసు వారితో మాట్లాడుతూ ఆయన ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. 17వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. కాబట్టి మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానం అయి ఉండి, మనం ఎవరి సంతానం అంటే దేవుని సంతానం. కాబట్టి 100వ కీర్తన మనం చూస్తే అక్కడ ఆ కీర్తన అంతా మీరు చూసినప్పుడు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము అని కీర్తనకారుడు అక్కడ రాస్తాడు. కనుక ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని సంతతి. కనుక దేవుని సంతతి అయిన మనిషి ఒకవేళ పాపి అయితే, పుట్టుకతోనే పాపి అయితే, అక్కడ పుట్టించేవాడు ఎవరంటే దేవుడే. కాబట్టి ఆయన పాపాన్ని పుట్టిస్తున్నాడు, పాపిని పుట్టిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక మనిషి జన్మతో పాపి కాదు గాని ఒక వాక్యం మనకు ఒక సమాధానం చెప్తుంది. ప్రసంగి గ్రంథానికి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథానికి వెళ్ళినట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను గారు మానవుని యొక్క పుట్టుకను గూర్చి, అతని యొక్క తప్పిదాన్ని గూర్చి రాస్తూ ఉంటాడు. 7వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందాం. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు నరులను పాపులుగా పుట్టించను గాని అపరాధులుగా పుట్టించను గాని అని రాయలేదు. ఇక్కడ యథార్థవంతులనుగా పుట్టించాడు. ఎందుకంటే ఆ పుట్టించిన వాడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. కనుక మనమందరం కూడా పుట్టుకతో పరిశుద్ధులమే, కానీ తరువాత పాపులమైపోయాము. యేసుక్రీస్తు వారి దగ్గరికి కొందరు చిన్న పిల్లలను తీసుకొని వస్తారు. ప్రభు యొక్క శిష్యులు వారిని ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రభు అక్కడ అన్నాడు, చిన్నపిల్లలను ఆటంకపరచకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. మీరు కూడా మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. అంటే ఒకవేళ బిడ్డలు పాపులైతే ఇక మనమేం మార్పు పొందాలి? మనం మార్పు పొందాల్సిన అవసరం లేదు. కనుక ఆ బిడ్డలు పాపులు కాదు, చిన్న బిడ్డలు పాపులు కాదు, లేక పుట్టుకతోనే ఎవరు పాపులు కాదు. కాబట్టి జన్మ పాపం అనేది లేదు అనే విషయాన్ని బైబిల్ మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ మాట మనకి మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుంటే అక్కడ ఈ మాట కనపడుతుంది. మీరు మార్పు నుండి
బిడ్డల వంటి వారైతేనే గాని అంటాడు. కనుక ఈ విషయాలు మనం గ్రహించాలి. కనుక మనకున్న సమయాన్ని బట్టి ఈరోజు 2 ప్రశ్నలకి మనము సమాధానాల్ని దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాము. దేవుని చిత్తమైతే ఇంకా 2 ప్రశ్నలున్నాయి. దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? అలాగే దేవుడు మనుషులకు కనిపిస్తాడా? మనుషులతో మాట్లాడతాడా? అనే 2 ప్రశ్నలు మిగిలిపోయాయి. కనుక ఈ 2 ప్రశ్నలకి మనము సమాధానాలని దేవుని చిత్తమైతే తదుపరి ఇలాంటి కూడికలో మనం తెలుసుకుందాం.